లో లభించే డక్వీడ్ తో పౌల్ట్రీ క్యాటిల్ ఆక్వా రంగాల్లో మంచి పౌష్టికాహారం కోళ్లకు లభిస్తుందని భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల్లో స్వయం ఉపాధి పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కృషిలో భాగంగా డక్వీడ్ తో లభ్యమయ్యే ప్రోటీన్లను ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశంపై గురువారం ఉదయం కళాశాలలో ఎస్టీఐ హబ్ ఆధ్వర్యంలో జక్కరం, పెదామిరం, కోపెల్ల గ్రామాలకు చెందిన యువతీ యువకులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భీమవరం రూరల్ వెటర్నరీ డాక్టర్ పండరి బాబు మాట్లాడుతూ పశుపోషణకు ఖరీదైన ప్రోటీన్ల కన్నా డక్వీడ్ తో తయారయ్యే మంచి ప్రోటీన్ల పౌష్టికాహారం అందిస్తాయని పేర్కొన్నారు. దీనివల్ల పెట్టుబడి తక్కువ, ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ గ్రామీణ యువత తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని పొందే మార్గాలు అన్వేషించడంలో డక్వీడ్ తో మేతలు తయారీ ప్రధాన భాగమని, దీనిని గ్రామీణ డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున చేపడితే మంచి ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్&డి డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, ఎస్టీఐ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ జి హరీష్ వర్మలు మాట్లాడుతూ కేవలం 48 గంటల్లోనే డక్వీడ్ తయారవుతుందని అన్నారు. ఇప్పటికే పలు గ్రామ పంచాయతీల్లో ఇందుకు సంబంధించి ఖాళీగా ఉన్న చెరువుల్లో డక్వీడ్ పెంచేందుకు అనుమతి పొందినట్లు, దీనిని ఆయా గ్రామాల్లోని యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ జి శ్రీబాల, ట్రిపుల్-ఈ విభాగం హెడ్ డాక్టర్ బిఆర్కే వర్మ, వెట్ సెంటర్ ఇన్ఛార్జ్ డాక్టర్ టి రాంబాబు, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. సో 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మీ విలేజెస్కి వచ్చి చేశారు. సో ఈ డక్వీడ్ నుంచి పిల్లెట్స్ తయారు చేసి దాన్ని మార్కెట్ చేయాలి అనే ముఖ్య ఉద్దేశం. సో దీన్ని బాగా సద్వినియోగం చేసుకుని మీరందరూ దీన్ని బిజినెస్గా మార్చుకుని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇది ముందుకు తీసుకెళ్తున్న ఆర్&డి అండ్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ హరీష్ గారికి మీరు చూడండి, డైరీ ఫామ్లు భీమవరంలో ఎక్కువ ఉంటాయా, లేదంటే తాడేపల్లిగూడెం, లేదంటే జంగారెడ్డిగూడెం అటువైపు ఎక్కువ ఉంటాయా? గమనిస్తే జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం అప్లాండ్లో ఎక్కువగా ఈ డైరీ ఫామ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎందుకనండి? రీజన్ ఏమైనా చెప్పగలరా? నేను పశుగ్రాస లభ్యత. మీరు ఇక్కడ మనకి ఎలాంటి గడ్డి దొరుకుతుంది, అక్కడ ఎలాంటి గడ్డి దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటేనే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ఎందుకనేది మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఏంటంటే రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ పశువులు మేపే వాళ్ళకైతే ఐడెంటిఫై ఉంటుంది ఏంటంటే ఈ ఇంగ్లీష్ గడ్డి అనేది మాత్రమే దొరుకుతుంది ఇక్కడ. అంటే ఈ జలగడ్డి అంటారు, నీళ్ళ మీద పెరుగుతూ ఉంటుంది చూసారా గడ్డి, చెరువు గట్ల మీద వాటి మీద. ఆ గడ్డి తప్ప మనకి ఎలాంటి వేరే గడ్డి ఏది కూడా బతకదండి. ఎందుకంటే వర్షం పడితే ఇక్కడ ఏ పొలంలో కానీ, ఏ మెరక పొలమైనా కానీ నీళ్ళు నిలబడిపోతాయి. నీళ్ళు నిలబడిపోవటం వల్ల వేరే ఏ గడ్డి జాతులు అంటే సూపర్ నేపియర్ కానీ, హైబ్రిడ్ నేపియర్ కానీ, లేదంటే కో4, కో3 ఇలాంటివి ఎక్కువగా అధికంగా ప్రోటీన్ ఉండే గడ్డి జాతులన్నీ కూడా బతకవండి. ఎందుకంటే లోపల ఉండే దుంప కుళ్ళిపోతుంది నీళ్ళు కనుక నిలబడితే. సో మనకి ఇక్కడ నీళ్ళు నిలబడుతున్నాయి వర్షం పడితే. ఈవెన్ వర్షాకాలం కాదు, ఇప్పుడు ఈ చలికాలంలో మీరు చూసినా కానీ ఈవెన్ సమ్మర్లో కూడా కొన్ని చోట్ల నిలబడిపోయి ఉంటాయి. అంతే కదండి? చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్. దానికి మా హరీష్ కానీ, బద్రీరాజు కానీ, వంశీ కానీ వీళ్ళందరూ అలాగే ఉన్నత భారత అభియాన్ని కూడా కొన్ని విలేజెస్ అడాప్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ప్రజలకి కూడా ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇక్కడ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తున్నామండి. ఇక్కడ దీన్ని చూశారు కదా, దాంట్లోనే డక్ ఫీడ్ అంటే అది చిన్న చీమల్లా ఉంటాయంట. దాంట్లో ప్రోటీన్ శాతం బాగా ఎక్కువ అనమాట. మనుషులకైనా లేకపోతే జంతువులకైనా దేనికైనా సరే ప్రోటీను, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అన్నీ అవసరం. ప్రోటీన్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఆ ప్రోటీన్ని ఎలా తయారు చేయాలనేది టెక్నికల్గా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో నేర్పుతారు. ఆ ప్రోటీన్ తయారైన తర్వాత మార్కెటింగ్ కూడా వీళ్ళే చేస్తే దానికి అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మీకు ఉపయోగపడుతుంది అనమాట అని అన్నీ చెప్పడం జరిగింది. 3 గ్రామాల్లోని కోపెల్లె, పెదమిరం, కాళ్ళ కాదు జక్కరం 3 గ్రామాల్లో మీరందరూ డక్వీడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కదా వీళ్ళు. మీరు డక్వీడ్ నుంచి ప్రోటీన్ అది మేత వీటికి అంతే కదా, పౌల్ట్రీకి కానీ లేకపోతే పశువులకి ఎలా తయారు చేయాలి దాణా అనేది మీకు ఇప్పుడు కొంచెం కొద్దిగా చెప్పి తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళి దాని మీద ట్రైనింగ్ ఇస్తారు. అది ఎలా చేస్తారో కూడా ఆ డక్వీడ్ నుంచి తీసుకుని దాన్ని ఎలాగా పౌల్ట్రీకి లేకపోతే పశువులకి దాణా కింద తయారు చేయి